హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. మీరందరూ హర్ష సాయి పేరు వినే ఉంటారు ఆల్మోస్ట్, ఎందుకంటే అతనికి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. సో 10 మిలియన్ అంటే కోటి మంది సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది అందరికీ తెలిసి ఉంటుంది ఆయన పేరు. ఒక 2 ఇయర్స్ నుంచి హర్ష సాయి నుంచి వీడియో రాలేదు. నేను ఎందుకు అడ్మైర్ చేస్తానంటే హర్ష సాయిని, అతను చెప్పే విధానం చాలా బాగుంటుంది. సో చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అయితేనే అనిపిస్తుంది నాకు. సో హర్ష సాయి మీద రూమర్స్ లేవా, కాంట్రవర్సీస్ లేవా అంటే చాలా ఉన్నాయి. అందరి మీద ఉన్నాయి కాంట్రవర్సీస్. మన సెలబ్రిటీస్ ఎంతమంది ఈ డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయినారు, అందరూ బయట ఫ్రీగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎంతమంది మర్డర్స్ చేసి బయట తిరుగుతున్నారు ఫ్రీగా, ఎంతమంది 20-30 కేసులు పెట్టుకొని బయట తిరుగుతున్నారు ఫ్రీగా. సో అందరికీ ఉన్నాయి అన్నీ. కానీ ఇప్పుడు ఏమంటానంటే హర్ష సాయి చూపించేది ఏంటి మన స్క్రీన్ మీద, దాని గురించి మాత్రం మాట్లాడుకుందాం. హర్ష సాయి బ్యాక్గ్రౌండ్ ఏంటని నేను మాట్లాడట్లా. 30 ఇయర్స్ ఏజ్లో ఈ కుర్రోడు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ గ్యాదర్ చేశాడంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఇతను చూపించి ఎలా ఉంటాయంటే, మనం మనసులో స్ట్రాంగ్గా ఒకటి సాధించాలి అనుకుంటే అది 80% సాధిస్తామని చెప్పి. సో అతని ప్రజెంటేషన్, అతని వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఇంత తక్కువ చిన్న ఏజ్లో అతను ఒక టీం మెయింటైన్ చేసుకొని, ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని, ఆ కాన్సెప్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎంత కష్టపడాలి దానికోసం, వాళ్ళు వర్షం వచ్చినా చలి ఉన్నా ఎంత కష్టపడి దాన్ని కంప్లీట్ చేయాలి అనేది మనం అతను చూసి నేర్చుకోవచ్చు. సో డెడికేషన్కి, కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు డెఫినెట్గా. సో ఈ మధ్య 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ బిగ్ బ్యాంగ్తో వచ్చాడని చెప్పాలి. ఇది ఫ్రీ 5-స్టార్ స్కూల్ ఫర్ కిడ్స్. ఇది అతనిది. అంటే ఒక మారుమూల గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే ఉంటారు. వాళ్ళకి విద్యా వైద్య సదుపాయాలు ఏమీ ఉండవు. వాళ్ళ స్కూల్ కూడా లేదు పిల్లలకి. వాళ్ళు పొద్దున్నే ఏదో పనికి వెళ్ళి సంపాదించుకొని రోజుకి 400-500 వాళ్ళ కడుపు నింపుకుంటారు. ఆ టైపు సిచ్యుయేషన్స్ ఉన్న పిల్లలు. సో అలాంటి గ్రామాన్ని తీసుకొని, అటవీ గ్రామాన్ని, అతను వాళ్ళకి స్కూల్ ఎలా క్రియేట్ చేశాడు, అసలు దీన్ని మనకి ప్రోబింగ్ అంటారు. అంటే అసలు దీనికి కాన్సెప్ట్ బీజం ఏంటి, ఆ సీడ్ ఏంటి, ఆ థాట్కి అంటే ఆ స్కూల్లో ఓ మాస్టర్ బయట బోర్డు పెట్టుకొని చెప్తున్నాడు. కనీసం ఒక 4 వాల్స్ కూడా లేవు ఆ స్కూల్కి. గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఫండ్, తర్వాత ఏమైంది తెలియదు, ఇన్కంప్లీట్గా ఉండిపోయింది అది. సో ఆ మాస్టర్కి చాలా టఫ్ అయిపోయింది, ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఎవరు రావట్లేదు, బట్ చెట్టుకి బోర్డు తగిలిచి చెప్తా ఉన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళకి విలేజర్స్ తెలియకుండా చాటుగా సర్కస్ పెడతానని చెప్పేసి ఒక స్కూల్ ఎలా కట్టాడు, అనుకున్న టైంకి ఎట్లా ఓపెన్ చేశాడు, ఎవరికి అనుమానం రాకుండా. ఎందుకంటే మనకు తెలుసు గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎస్పెషల్లీ అమ్మటం కొంటాం అంటే ఉండదు. అది జరగాలంటే గిరిజనుల మధ్యలో జరగాలి. నేను వెళ్ళి కొంటా, నువ్వు వెళ్ళి కొంటా అంటే ఒప్పుకోరు అది రూల్స్ ప్రకారం. సో ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అతను ప్రజెంట్ చేసిన విధానం, అతను మనం చూపించే విధానం చాలా బాగుంది. ఎవరన్నా కూడా ఏదైనా చేయొచ్చు కలిసికట్టుగా ఉంటే, మన థింకింగ్లో ఆ కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే, మన ఆలోచనలో ఆ మెచ్యూరిటీ ఉంటే, మనకి ఎగ్జిక్యూషన్ చేసే క్యాపబిలిటీస్ మనలో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశాడు హర్ష సాయి. సో నేను చెప్పేది ఏంటంటే హర్ష సాయికి, మీరు బ్రదర్ ఇలాంటి కంటిన్యూ చేయండి. పబ్లిక్ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, రైట్ వేలో తీసుకెళ్తున్నారు. సొసైటీలో మీలాంటి కావాలి. మనందరం మిస్టర్ బీస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో హర్ష సాయి కాన్సెప్ట్స్ కూడా ఆల్మోస్ట్ మిస్టర్ బీస్ట్ లాంటివే. ఎందుకంటే ఎవరు చేయలేని వాటిని చేసి చూపిస్తాడు, అంటే వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు మన మధ్యలోనే ఉండి. సో డిఫరెంట్గా ఇది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డిఫరెంట్గా అతను ఏం ప్రజెంట్ చేస్తున్నాడు, స్క్రీన్ మీద మనకి ఏం చూపిస్తుంది మనకి మ్యాటర్. బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎట్లాంటి వాడు అనేది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, రైట్. మనం ఇన్వాల్వ్ అవ్వగలి వాటిలో, మనం చూసి జడ్జ్ చేయాల్సింది అతను ఏం మెసేజ్ ఇస్తున్నాడు మనకి, మనం దాని నుంచి ఏం తీసుకోవచ్చు అనేది మనం గమనించాలి. అది మాత్రమే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.